ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మావలలోని తన నివాసం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ దయతో మనకు తెలంగాణ సాకారం జరిగింది. ఆమె జన్మదినం సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆమెకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు ఆమె జన్మదినం సందర్భంగా మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని కాంక్షిస్తూ యువత బలిదానాలు చేసుకోవడాన్ని చూసి చలించిపోయి బలిదానాలని ఆపాలన్న ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మొన్న 2023లో కాంగ్రెస్ గవర్నమెంటు రావడం జరిగింది. వచ్చిన వెంటనే సంక్షేమము, అభివృద్ధి పథంలో మన పార్టీ నడుస్తుంది. అదే కాకుండా దొరగాలి పాలనలో 10 సంవత్సరాలు నిధులు నియామకాలు పేరుతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరగలేదు. కానీ మన రేవంత్ అన్న వచ్చిన వెంటనే సంవత్సరం లోపలే 57,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి ఎవరికి కూడా ఏ ఒక్క పని కూడా చేయలేకపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంటిది, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 23,000 కోట్లతోని 23,000 కోట్లతోని రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేయలేదు. అది రైతులు గమనించగలరు. ఎందుకంటే ఇంకా మిగతా ఎవరికైతే రుణమాఫీ కాలేదో అది తొందరలోనే దశల వారీగా రుణమాఫీ అవుతుంది. మా రేవంత్ అన్న గవర్నమెంటులో అనేక సంక్షేమ పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఒకే సంవత్సరంలో మేము ఇంత సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. రానున్న 4 సంవత్సరాల్లో మేము ఏవైతే చెప్పినామో అవి అన్నీ కూడా దశల వారీగా చేయడం జరుగుతుంది.